నా పేరు వనమాల పద్మ. కరీంనగర్ నుంచి తెచ్చాను. ఎన్నోసార్లు క్యాస్ట్ చూస్తా. నేను నా కొడుకుల కోసమే ఇది స్టార్ట్ చేశాను. ఇందులో చాలా కష్టాలు ఉంటాయి సార్. మమ్మల్ని గుర్తించారు, కానీ శ్రీనివాస్ గౌడ్ సార్ సంవత్సరానికి 5 పెళ్లిళ్ళు చేస్తే ఇట్లా అవార్డు ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. పద్మశాల ఎక్కువ వస్తా సార్. 18 ఏళ్ళు వచ్చింది సార్. 18 years. 700 చేశాను సార్. చేసినాం సార్. పేదవాళ్ళకి ఫ్రీగా చేస్తాం సార్. తల్లిదండ్రులు లేని వాళ్ళకి కానీ చేస్తాము. బహుజన సాహిత్య అకాడమీ ద్వారా ఢిల్లీలో ఒకసారి తీసుకున్నాను, తిరుపతిలో ఒకసారి బెస్ట్ బ్యూరోగా, బెస్ట్ మదర్ గా. చాలా హ్యాపీగా, అంటే నేను చేసే పని గుర్తించిస్తున్నారు కదా సార్. ఇంకా 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 పెళ్లి చేయాలి, ఇంకా చాలా అవార్డులు తీసుకోవాలని మా కోరిక. నమస్కారం. అవునండి, నా పేరు శ్రవంతి. నేను షేక్పేట నుంచి వచ్చాను. నేను గత 4-5 సంవత్సరాల నుంచి సంబంధాలు కుదిరిస్తున్నాను. సంవత్సరంలో 5 పెళ్లిళ్ళు చేస్తే, మినిమం 5 పెళ్లిళ్ళు చేస్తే సేవరత్న అవార్డు ఇస్తున్నారు. 3 పెళ్లిళ్ళు చేస్తే ఉత్తమ మహిళా అవార్డు ఇస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి సంవత్సరంలో 5 పెళ్లిళ్ళు కంపల్సరీ చేస్తేనే అవార్డు ఇస్తున్నారు. ఒకవేళ మేము పెళ్లిళ్ళు చేయకపోయినా కానీ వాళ్ళకు కూడా డిసప్పాయింట్ కాకుండా వాళ్ళకు కూడా శ్రమశక్తి అవార్డు ఇస్తున్నాడు. ఇంకోటి, నేను సంవత్సరంలో 6-7 పెళ్లిళ్ళు కంపల్సరీ చేస్తాను. సమస్యలు అంటే ఉంటాయి, దాదాపుగా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడము అలాంటివి మాకు ఎదురైతాయి. మేము అసోసియేషన్ తరఫు నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి మేము ఎక్కువ మునుర్కాపు చూస్తాం. స్పెషల్ మునుర్కాపు ఆల్ కేస్ చేస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి, చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బుర్రా శ్రీనివాస్ అన్నకి చాలా చాలా పెద్ద ధన్యవాదాలు. కరీంనగర్. నేను గోల్డ్ స్మిత్ స్పెషల్, కాకపోతే అన్ని కులాలకు చూడడం జరుగుతుంది. 12 years అవుతుంది. మున్నూరు కాపు, గౌడ్స్, రెడ్డి, గోల్డ్ స్మిత్, ఇంకా అదర్ క్యాస్ట్, సెకండ్ మ్యారేజెస్ అలా. అందులో 15 వరకు NNP కూడా తీసుకోలేదు. 15 నుండి తీసుకున్నా. ఇప్పటి వరకు 36 చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇంకొక అలానేం లేదు, డిమాండ్ అనేది ఏం లేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను వేరే జాబ్ ప్రైవేట్ చేసేదాన్ని. అప్పుడు నేను కేవలం ఇది సరదాగా ఒక జీవితాన్ని కలపడం కోసం అంతే చేశాను. తర్వాత నేను కొంచెం ఇదే ఫీల్డ్ లాగా బాగా నాకు అందరు కస్టమర్స్ ఒత్తిడి చేయడం వల్ల, అంటే ఇక పరిచయం అయింది. అబ్బా మేడం చూడండి చూడండి అంటే అలా చూడడం అవుతుంటే ఇక ఈ ప్రొఫెషనల్ లాగా బాగా వర్క్ బాగా అయిపోయింది. అప్పుడు ఇందులో కూడా కాంటాక్ట్స్ బాగా అయిపోయింది. అంటే నాకు బేసిక్ అకౌంటెంట్, అది చిన్నగా అయిపోయింది. ఇది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జంటను కలపడం అంటే ఈ రోజులలో అది సామాన్య విషయం. నాకు అందరూ ఓకే, ఎవరైనా సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత దూరం రాగలిగిన. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ బుర్రా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఈసారే కాదు, నేను పోయిన సంవత్సరం కూడా నంది అవార్డు తీసుకుంది. ఈ సంవత్సరం ఏమో మన ఉత్తమ అని, మళ్ళీ మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు అని, జాతీయ అవార్డు అని పెట్టారు. సో 5 మ్యారేజ్ చేసిన వాళ్ళకి ఇట్లా అని మాకు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ పార్టిసిపెంట్స్ నేను అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో ఏంటంటే ఇంకా మ్యాచెస్ చెయ్యాలనే ఇంట్రెస్ట్, ఈ అవార్డులు అందుకు చాలా ఉత్సాహంగా ఉంది. అంటే ఒక జంటను కలపడం అంటే అప్పుడు కలిపిన రోజు కూడా బాగా అనిపిస్తుంది, కానీ నేను డబ్బులు ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం చాలా సఫర్ అవుతుంది. నేను రీసెంట్ లో డబ్బుల వలన పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వక, అంటే దాని వల్ల నేను చాలా సఫర్ అయినా. సో నేను అది కూడా తక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ డిమాండ్ చేయలేదు. సో తర్వాత హ్యాపీగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే
కొన్ని మధ్య వాళ్ళ వలన జరిగినాయి అలా. కాకపోతే ఇది ఒక నాకు జాబ్ లాగా అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఈ మ్యారేజ్ బ్యూరో పేరమ్మా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు? 6 ఇయర్స్ నుంచి. ఓకే, అప్రాక్సిమేట్లీ ఎన్ని మ్యారేజ్ చేసి ఉంటారు? 15 వరకు చేసి ఉంటారు. ఓకే, ఎట్లా ఉంది ఈ మ్యారేజ్ బ్యూరో లైఫ్? ఓకే, అందరిని కలవడము, మ్యారేజ్ సెట్ చేయడము. ఓకే, వాళ్ళు మ్యారేజ్ అయినాక మిమ్మల్ని మనం కలుస్తారా? మ్యారేజ్ అయిపోయినాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చే మనం కలుస్తారా? వాళ్ళు మనకి మళ్ళీ ఇంకో మ్యాచ్ ఇస్తారు, వాళ్ళ నుంచి మనకి మ్యాచెస్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఇంకో కొద్ది చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో మ్యాచ్ కూడా వస్తుంది. ఈరోజు రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్నారు, ఇంతకుముందు ఏమైనా అవార్డు తీసుకున్నారా? తీసుకున్నాను, లాస్ట్ 2 times కూడా నేను అవార్డు తీసుకున్నాను. థర్డ్ టైం. ఓకే, మీరు మహిళలు కదా, బయటికి వెళ్తే మీ హస్బెండ్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? బాగానే ఉంటుంది, ఇంట్లో సపోర్టింగ్ వల్లే నేను బయట తిరుగుతున్నా. ఓకే, మీ పేరమ్మా? నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కరీంనగర్ నుంచి, శుభమస్తు మ్యారేజ్ బ్యూరో కరీంనగర్. నా పేరు శ్రీనివాస్. నేను దాదాపుగా 20 సంవత్సరాలు దాటింది నేను ఈ మ్యారేజ్ బ్యూరో నిర్వహించడం. దాదాపుగా 121 పెళ్లిళ్ళను చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ మన వెల్ఫేర్ అసోసియేషన్, మన తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు పెళ్లిళ్ళు సంవత్సరానికి 5 పెళ్లిళ్ళు చేసిన వారికి ఈ నంది అవార్డ్స్ కానీ, ఈ నంది ఉత్తమ అవార్డు రత్న అని, మ్యారేజ్ బ్యూరో అవార్డు రత్న అని ఇవ్వడం జరుగుతుంది. గుర్తింపు ఇచ్చి మాకు ఈ నంది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యారేజ్ బ్యూరో రత్న, ఉత్తమ మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 పెళ్లిళ్ళు చేసిన వారికి శ్రమశక్తి అవార్డు అని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి నేను వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను బేసిక్గా మున్నూరు కాపు కులానికి నేను ఎక్కువ చూస్తాను. 99% మున్నూరు కాపు కులం. దాదాపుగా అన్ని కులాలకు మేము పెళ్లిళ్ళు నిర్వహిస్తుంటాం, కానీ ఎస్పెషల్లీ మున్నూరు కాపు. నేను మున్నూరు కాపు పెళ్లిళ్ళు అన్ని కలుపుకొని 121 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. 20 సంవత్సరాలు దాటింది నేను ఇప్పటి వరకు ఈ పెళ్లిళ్ళు నిర్వహించడం. అంటే ఈ మ్యారేజ్ బ్యూరో పెళ్లి అంటే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కదా సార్, అంటే ఏదైనా అమౌంట్ టైంకి ఇవ్వకపోవడం అలాంటివి, అడ్జస్ట్మెంట్ అలాంటివి, దానిలో మీరు ఎట్లా? ఎస్, మ్యారేజ్ బ్యూరో అనగానే ప్రతి ఒక్కరూ ఏదో సింపుల్ గా పెళ్లి చేయడమే కదా, సంబంధాలు కూర్చోడమే కదా అని అనుకుంటారు. కానీ ఇందులో చాలా వరకు కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, లాభాలుంటాయి. ఎందుకంటే మ్యారేజ్ బ్యూరో అనగానే వాడు చేసిందిలే వీడు చేసిందిలే అనుకోకుండా పెళ్లి సంబంధం సెట్ చేయడంలోనే గొప్పతనం ఉంటుంది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని సెట్ చేయడం చాలా గొప్పతనం ఉంటుంది. సూటబుల్ మ్యాచ్ పెట్టడం అనేది చేసే వాళ్ళే మ్యారేజ్ బ్యూరో. ఈ పెళ్లిళ్ళు చేయడం వలన చాలా మంది అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ ముందు మాట్లాడుకున్న తీరుగా మ్యారేజ్ బ్యూరో నిర్వహించే వాళ్ళకు, మీడియేటర్స్ కి డబ్బులు ముందుగా అనుకుంటారు. అనుకున్నంతగా ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానీ అయిన తర్వాత ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి మేము ఏం చేస్తామంటే, అసోసియేషన్ నుంచి కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ వీలైనంత వరకు మేము న్యాయంగా పోరాడదాం. కాదంటే మేము దాన్ని విడిచిపెడతాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ మ్యారేజ్ బ్యూరో, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారిచే నేను అవార్డు తీసుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తీసుకున్నందుకు నేను హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంపల్సరీ నేను ప్రతి సంవత్సరం ఒక 7 నుంచి 8 పెళ్లిళ్ళు చేస్తాను. దానికి తగ్గట్టుగా 5 పెళ్లిళ్ళు చేస్తే ఒక అవార్డుగా, రత్న అవార్డు కానీ నంది అవార్డు కానీ ఇవ్వడం జరుగుతుంది. దానికి నేను ప్రతి సంవత్సరం నేను ఆ గుర్తింపు తీసుకుంటున్నాను.